దయచేసి అందరూ కూర్చోండి. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న దైవ జనులు రాజ్బాబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హలో, అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? చాలా మంచిది. మనం మంచి సమయానికి వచ్చామండి. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆశగా ఎదురు చూస్తున్నారని నాకు ఒక పెరయు సంఘంలాగా నాకు కనపడుతూ ఉంది. మీరందరూ కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా ధ్యాన్ రకన అంటాడండి. వీలైతే అందరూ కూడా ధ్యానం హృదయం పెట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి ప్రయత్నించాలి. ప్రియమైన నా సహోదరి సహోదరుల, మనం పాఠంలోకి వెళ్దామండి. ఈ రోజున మన అంశం ఏమిటంటే, క్రీస్తు రక్తంలో కడగబడని పాపము ఏది? ఏమిటండి? క్రీస్తు రక్తంలో కడగబడని పాపము ఏది? ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తం సిందించారు శిలువలో. ఆ శిలువలో అన్ని పాపాలు కూడా ఆయన తీసివేశాడు, కడిగి వేశాడు అని అందరూ అనుకోవచ్చు. నేటికి కూడా మనం క్రైస్తవాన్ని మనం చూసినట్లయితే ప్రపంచంలో క్రీస్తు వారు శిలువలో చేసిన ఆ శిలువ యాగం లేదా శిలువ బలి, ఆయన యొక్క రక్తము యెరూషలేములో చిందించడం జరిగిందని. ఆ రక్తం వలన ఎంతమంది స్వస్థత పొందారు, ఎంతమంది రక్షింపబడ్డారు అన్నట్లయితే మనందరూ కూడా బైబిల్ వాక్యాన్ని లేఖనాలను మనం పరిశీలన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. वह पुत्र जनेगी और तो उसका नाम यीशु रखना, क्योंकि वह अपने लोगों का उनके पापों से उद्धार करेगा. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని మనం పాఠంలోకి వెళ్దాం. పరలోకమందున మా తండ్రి గొప్ప దేవా, ఒకసారి మీ యొక్క వాక్యాన్ని మేము ఉపదేశించుటకు, అలాగే ఈ యొక్క వాక్యంలో ధ్యానించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మహిమ కలుగును గాక. అలాగేనైనా మీ యొక్క రక్తంలో కడగబడని పాపాలు ఉన్నాయా? మీరు మా కొరకు పరలోకం నుండి దిగొచ్చిన ఆయన మీ యొక్క ప్రాణాన్ని పెట్టారు. ఈ యొక్క క్రీస్తు రక్తంలో కడగబడిన పాపమైన అంశం మీద మీ యొక్క లేఖనాలను పరిశీలన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క కృప మా మీద ఉంచి మీ యొక్క వచనాలు లేదా మీ యొక్క లేఖనాలు మాకు అర్థమయ్యే విధంగా మీ యొక్క మాకు మనసును తెరవమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు రక్తంలో కడగబడిని పాపము ఏది? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదవనెను. యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు. యేసుక్రీస్తు వారికి ఉన్న నామం ఏమిటండి? అన్ని నామముల కంటే పై నామం ఆయనకి ఇవ్వబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బైబిల్ చదివేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మనం ఒక విశ్వాసాన్ని చూపుతూ చదవాలండి బైబిల్ని. దేవుడు మనం రక్షిస్తాడనే ఒక నమ్మకంతో మనం ఎదురికి రావాలి.
वह पुत्र जनेगी और तो उसका नाम यीशु रखना, क्योंकि वह अपने लोगों का उनके పాపం से उद्धार करेगा. మరి ఆయనే మన పాపములను రక్షిస్తాడు. మరి ఎంతమంది నమ్ముతున్నారండి మరి యేసుక్రీస్తు వారు మన పాపాలను రక్షించడానికి ఆయన శిలువలో బలయ్యాడని నమ్ముతున్నారు కదా. మరి క్రైస్తవులైనటువంటి వారు ఎవరైనా సరే, క్రైస్తవులు అనగా ఎవరండి? క్రీస్తును ఫాలో చేసేవారు, క్రీస్తు యొక్క అనుచరుడు లేదా క్రీస్తు యొక్క శిష్యులు. క్రీస్తు నుండి క్రైస్తవ్యం పుట్టింది. మరి క్రైస్తవ్యంలో నేడు క్రీస్తు ఉన్నాడా? చాలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇళ్ళన్నీ కూడా బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం. మరి బిల్డింగ్లు ఎవరి కోసం అండి? అవి పశువులుగా లేదంటే గొర్రెలుగా? మనుషులు నివసించడానికి ఇండ్లు కడుతూ ఉంటాం. సో మరి ఆ ఇంట్లో మరి పశువుల్ని కట్టేయరాదు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేటి క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే మరి క్రీస్తు ఉంటున్నాడా? మరి క్రీస్తు యొక్క అధికారానికి మరి అందరూ కూడా మరి ఆయన మాటకు లోబడుతూ ఉన్నారనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. క్రీస్తు రక్షణలో కడగబడని పాపము ఏది? అసలు పాపము అనగానేమి? వాట్ ఈస్ ద సిన్? మొదటి యోహాను 3:4 మనం చూసినట్లయితే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దాం. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును. పాపం ఎలా వస్తుందండి? ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి పాపము जो कोई पाप करता है वह व्यवस्था का विरोध करता है అక్కడ హిందీలో అయితే. వ్యవస్థ అనగా మరి ప్రభుత్వం. మరి ప్రభుత్వం వారు మనకి కొన్ని విషయాలు జారీ చేయడం జరిగింది. మనం ఏ యుగంలో ఉన్నామండి? క్రీస్తు యుగంలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు మరి ఆ దినములలోని 2000 సంవత్సరముల క్రితమే ఏం చెప్పారండి? దినముల అంత ముందు తన కుమారుని పంపిణీ. మనం ఆల్రెడీ లాస్ట్ యుగంలో ఉన్నామండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ప్రపంచంలో ఎక్కడ చూసినా గాని కరోనా కరోనా కరోనా, ఈ కరోనా అనే మాట మరి మనిషిని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంది. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, నేను ఈ కరోనా టైంలో ఒక విషయాన్ని గమనించాను. ఎందుకంటే దేవునికి భయపడినట్టు వాడు కరోనాకు భయపడుతున్నాడు ఈ రోజున. మరి కరోనాకు దాపుని నువ్వు ఏం చేస్తావని నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. కరోనాకు భయపడాలి, ఓకే. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప భయపడినంత మాత్రాన మనం దాని నుంచి తప్పించుకోలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గవర్నమెంట్ వారు మనకి కరోనా కోసం జాగ్రత్తలు వహించమని మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇదేమిటండి? ఇది మాస్క్. ఇప్పుడు గవర్నమెంట్ వారు చెప్పేది ఏమిటంటే మాస్క్ పెట్టుకోండి అని చెప్పి మనకి చెప్తా ఉన్నారు. మరి ఈ మాస్క్ లేకపోతే ఏమవుతుంది? పెట్టుకోకపోతే మనం చూస్తూ ఉన్నాం. మన చీరాల్లో ఒక యువకుడిని మాస్క్ లేకపోవడం వల్ల ఒక ఎస్ఐ కొట్టడం జరిగింది. మరి ఆ యవనస్తుడు మరణించడం కూడా జరిగింది. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనం భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి ప్రతి గవర్నమెంట్ కు కూడా మనం లోబడి జీవించాలి. మరి ప్రభుత్వాలు మరి ఏర్పాటు చేసింది దేవుడే. మరి తన యొక్క పిల్లల కోసం ప్రతి దేశంలోనూ ప్రభుత్వాలు మరి నడుస్తూ ఉంటాయి. అధికారులు అందరూ కూడా మన కోసమే మరి పని చేస్తూ ఉన్నారు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనందరం కూడా మరి చాలా జ్ఞానంతో ఆలోచించి ప్రభుత్వానికి మనం లోబడదాం. వారు చెప్పే మరి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తప్పనిసరిగా. जो कोई पाप करता है, మరి ఎవరైతే పాపం చేస్తారో వహ వ్యవస్థ కా విరోధ్ करता है, అంటే గవర్నమెంట్ కి విరోధి అవుతున్నాడు, అడ్మినిస్ట్రేషన్ కి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం వారు మరి పట్టుకుని జైల్లో వేయడం కొట్టడం జరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, और पाप तो వ్యవస్థకి విరోధి. అసలు ఏమైంది సిస్టమ్ ఇక్కడ? ఇప్పుడు దేవుడు ఒక ప్రభుత్వం అనుకుందాం మనం. మరి దేవునికి పాపానికి ఎంత దూరం అండి? మరి పాపానికి దేవునికి సంబంధం లేదు, విరోధం అది.
మరి అలాంటిది నువ్వు పాపము చేసినట్లయితే నువ్వు ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకివి, నువ్వు దేవునికి నువ్వు వ్యతిరేకివి. మరి దానివల్ల మనకి ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. మనందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, అందరూ గవర్నమెంట్ వారిని మరి ఏ దేశంలో నువ్వు నివసిస్తున్నా किधर भी మరి మీరు ఎక్కడ ఉన్నా సరే कोई भी रहने दो, कोई भी किधर भी जाएगा, आप लोग थोड़ा ध्यान से रखना. మరి ఏ దేశంలో నువ్వు నివసిస్తున్నా సరే మరి ప్రతి ప్రభుత్వాన్ని గౌరవిద్దాం, మాస్క్ ధరించండి. మరి దేవుని చిత్తం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మన పట్ల జరుగుతూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ పాపము సంక్రమించెను. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి మరణము ఏ విధంగా వచ్చిందంటే పాపం వెనకాల పాపము ద్వారా మరణం వచ్చింది. మరి పాపము మరణం కూడా దూరం బాయి బాయి. మరి ఎప్పుడు దాని వెనకాల ఇది వస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త. ఎవరైతే పాపము చేస్తూ ఉన్నారో వారిని ఎప్పుడు కూడా మరణం, మృత్యుము మరి ఎంటాడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకమును ఎలాగూ ప్రవేశించును, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ పాపము సంక్రమించును. మరి మనందరికీ తెలిసేది, ఎందుకంటే మన క్రైస్తవంలో మరి చిన్నప్పటి నుంచి కూడా మనం క్రైస్తవంలో జీవిస్తున్న వారు. మరి అవ్వ ఆదాము చేసినటువంటి ఆ పాపము ద్వారా యావత్ మానవాళికి కూడా మరి మరణము సంక్రమించింది. प्रियమైన సహోదరి సహోదరులారా, इसलिए जैसा एक मनुष्य के द्वारा पाप जगत में आया और पाप के द्वारा मृत्यु आए, మరి పాపము ద్వారా మరణం వచ్చిందండి. और इस रीति से मृत्यु सब मनुष्यों में फैल गई, इसलिए कि सब ने पाप किया. మరి చూసారండి, మరి ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే మరి దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకిస్తారో మరి వారికి మరి పాపం అవుతుందండి. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుడే పాపము. మరి చాలా మంది అంటా ఉంటారు, మరి దేవుని యొక్క ఆజ్ఞకి మరి ఇంగ్లీష్ లో కమాండ్మెంట్ అంటారంట, అధికారం కలది. మరి అధికారం గల మాటను మరి దేవుడు మరి ఎన్నో మరి బైబిల్లో రాయించడం జరిగింది మనుషుల కోసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి ఈ రోజున క్రైస్తవులు దేవుని యొక్క మాటకు మరి విలువిస్తున్నారా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మరి చాలా మంది అంటూ ఉంటారు, ఇది పర్వాలేదు, ఇది పర్వాలేదు అంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు గారు మరి అహీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విషయం, నాకు తినడానికి ఏదైనా రొట్టెలు ఇమ్మని అడుగుతాడండి. మరి యాజకుడిని అడిగినప్పుడు అవి ఖాళీ, మరి యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెలు ఉన్నాయి తప్ప మీకు సాధారణమైన రొట్టెలు లేవున్నప్పుడు దావీదు ఏం చెప్పాడండి? నేను రాజు ఆజ్ఞను బట్టి అది పవిత్రపరచబడుతుంది ఇవ్వమన్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరుల, చాలా మంది కూడా దావీదును ఫాలో చేస్తాను, మరి దావీదులాగా నేను తిరుగుతాను అంటే, మరి మన క్రీస్తు యుగంలో ఉన్న అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా మరి ఉన్నాడు. కానీ మరి ఇప్పుడైతే అంతటా అందరూ కూడా ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒకడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. అజ్ఞాన కృతములు, అజ్ఞాన కృతములనగా దేవుడు అంటే వారికి తెలియదు, తెలియకుండా చేసిన పాపములకు, మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు గాని దేవుడు అంటే వారికి తెలియకుండా చేసిన పాపముల కొరకు మాత్రమే మరి అక్కడ మరి రక్తము అర్పించేవాడు యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి. మరి యేసుక్రీస్తు వారు సిలువలో బలయ్యి మరి ఆయన ఏ పాపముల కొరకు ఆయన మరణించాడు. మరి చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది యేసుక్రీస్తు వారు మన దేవుడు కరుణామయుడండి, ఎన్నిసార్లు అయినా మనం క్షమిస్తాడు అంటారు. మరి అది ఒక చట్టం అని, దేవుని యొక్క చట్టం. మరి మనిషి యొక్క ఆలోచనలో పెట్టి మరి మనిషికి నచ్చినట్టుగా మనం మలుచుకోవడానికి మరి దేవుడండి మన యొక్క ఆలోచనలు కాదు, కానీ మన పక్కన పెట్టి దేవుడు మరి ఏమి చెబుతున్నాడు? అజ్ఞాన కృతములు అనగా దేవుని ఎరిగినటువంటి వారు,
మరి దేవుడు అంటే తెలియనటువంటి వారు చేసిన పాపముల కొరకు మాత్రమే రక్తాన్ని మరి అర్పించేవారు. మరి పాత నిబంధనలో కూడా రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేదు. అలాగే మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి తన రక్తాన్ని మరి మన కోసం ధారపోశాడు. మరి ఎవరైనా మరి ఆయన చేసిన పనిని, ఆయన చేసిన మరి ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క మరణాన్ని ఎవరైనా మరి జ్ఞాపకం చేసుకుంటారా క్రైస్తవులు? మరి ఏదో ఆచారంగా మనం జీవిస్తున్నాము, మరి లోకములో ఏ విధంగా ఉంది అదే విధంగా మనం ఉంటే క్రైస్తవులకు మనకు లేదా ఆ బయట వారికి మనకి ఏమి తేడా ఉంటుంది ప్రియమైన నా సహోదరి సహోదరులారా? ఎందుకంటే మనం ఈ లోకం మట్టిగా మనం జీవించినట్లా నీ అంత దౌర్భాగ్యుడు లేడని మరి బైబిల్ చెప్తూ ఉంది. మరి ఈ రోజు పుట్టి ఈ రోజు మనం మరి ఈ యొక్క శరీరం కోసం మనం బ్రతికినట్లయితే మరి ఎంత మాత్రం కూడా ఉపయోగం లేదు. మరి దేవుని యొక్క ఆ తలంపు, దేవుని యొక్క ఆ ఆలోచన మరి ఏ విధంగా ఉంది అని ఎప్పుడైనా మీరు ఆలోచిస్తున్నారా? దేవుని యొక్క ఆలోచనలోకి మీరు వెళ్తూ ఉన్నారా? మరి దేవుడు మన కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఆయన గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రోమిలికి రాసిన పత్రిక 3:23 మనం చూసినట్లయితే, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి అందరము కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని మరి తిమోతి రాసిన మొదటి పత్రిక 1:12 చూసినట్లయితే, మరి ఈ పాపము దేవుడు అంటే తెలియకుండా ఉన్నట్టు పాపం ఏమిటో మనం ఒకసారి బైబిల్ నుంచి మనం చూద్దాం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనుకరించబడి తిని. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు. పూర్వం అనగా ఆయన దేవునిలోకి రాకముందు, ఆయనకి క్రీస్తు అంటే తెలియక ముందు, ఆయనకి మారు మనసు అంటే తెలియక ముందు మరి ఆయన ఎలా ఉన్నాడండి? దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. మరి ఆయన పౌలు గారు ఎంత చక్కగా రాస్తూ ఉన్నాడని. మరి ప్రియమైన సహోదరి సహోదరులరా, నమ్మకమైన వానిగా ఎంచినందుకు మరి దేవుడే అతనిని మరి అపోస్తలుడైన పౌలు గారిని నమ్మకమైన పరిచారకుడిగా నియమించాడండి. చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. నేటి కాలంలో ఉన్న క్రైస్తవ పరిచారకులను మనం చూసినట్లయితే ఎంత మందిలో ఆ నమ్మకత, మరి దేవుడు ఒక సర్టిఫికెట్ మరి జారీ చేస్తూ ఉన్నాడండి పౌలు గారికి. ఎంతమంది దేవుని చేత ఆ విధమైన సర్టిఫికెట్ పొందేవారుగా ఉంటూ ఉన్నారు. లేదంటే మనం ఏదో మరి క్రైస్తవంలో పుట్టాం కాబట్టి ఏదో రకంగా మనం క్రైస్తవులుగా చాలా మంది అవుదాం అనుకుంటే మరి ఎంత వెర్రివాడు ఎవడో లేడని మనం మరణం తర్వాత మనకే అర్థమవుతుంది. ప్రియమైన నా సహోదరి సహోదరులరా, నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. బలపరిచిన మనం చాలా మంది బలపడటానికి టానిక్స్ కానీ మంచి డైట్ ఫుడ్స్ కానీ తీసుకుంటూ ఉంటామండి. మరి పౌలు గారికి బలము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క వాక్యము నుండి, దేవుని దగ్గర నుండి దేవునికి మరి అపోస్తలుడైన పౌలు గారికి అంత బలము, అంత మరి శక్తి. మరి ఆయన ప్రపంచం అంతా తిరుగుతూ కూడా మరి సువార్తను ప్రకటించాడండి. అలాంటి సేవకులు నేటి కాలంలో మనకు కనబడుతూ ఉన్నారా? లేదంటే మనకు ఎక్కడో దిగిన ఒక దుకాణం కట్టుకుని లేదా ఎక్కడో ఒకే ప్లేస్ లో పర్మనెంట్ అవుతూ ఉన్నారు. అది బైబిల్కి విరుద్ధం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ప్రపంచం అంతా కూడా నీవు చేయగలిగిన సేవ చేస్తూ మరి మనం జీవించాలి తప్ప మరి ఆ విధంగా అయితే మరి దేవునికి నువ్వు ఇష్టడువా కాదా? ఒక్కసారి పరిశీలన చేయండి ప్రియమైన నా సహోదరి సహోదరులారా. నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరించబడి తిని. నేటి కాలంలో మనం చూసినట్లయితే క్రైస్తవులను మనం పరిశీలన చేసినట్లయితే చాలా మందిలో కూడా అవిశ్వాసం ఉంటూ ఉంది. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి తెలియకనగా క్రైస్తవుడు అనగా క్రీస్తును ఎరిగినటువంటి వాడు. క్రీస్తులో ఇంకా అవిశ్వాసులు ఉన్నారంటే వారిని ఏమని మనం అనుకోవాలి?
మరి నేను తెల్లని వాడనని చెప్పాను అనుకోండి, నాలో నలుపు కనపడకూడదు. ఏమంటే అర్థమవుతుందా? మరి అది ఎర్రని వాడని చెప్పినప్పుడు అతనిలో నలుపు ఉండకూడదు. మరి క్రైస్తవుడు అనగా మరి చక్కగా నిదానముగా ఉండేటటువంటి వాడు, మరి పరలోక సంబంధమైన విషయాలను ఎరిగినటువంటి వాడు, తాను మరణిస్తే ఏ దేశం వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో అన్ని వివరాలు తెలిసినటువంటి వాడే క్రైస్తవుడు. మరి ఎంతమందికి ఈ విషయాలు తెలుసుకుంటున్నారు? మరి 40-50 సంవత్సరాలు మన క్రైస్తవ జీవితంలో జీవించినట్లయితే మనకు కలిగే ఫలము ఏమిటి? మరి ఫలించని ప్రతి మొక్కను నరికి మరి కాల్చి వేస్తానని చెప్పి మరి దేవుడు వాస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. ఫలించని ప్రతి చెట్టు కూడా ఎక్కడ వేస్తామని, మరి శీతాకాలం వస్తే మనం కుమ్ములు వేస్తా ఉంటాం. అవి చిన్న చిన్న మంటలండి, అవి కాదండి అక్కడ జరిగేది, మామూలుగా కాదు. మరి అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి డోంట్ బి యాక్టివ్. మరి ఎవరు కూడా యాక్షన్ చేయొద్దు. ప్రియమైన నా సహోదరి సహోదరులు, ఎవరు బాధపడకూడదు. ఎందుకంటే మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఒక ముళ్ళు మన కాళ్ళలో ఉన్నప్పుడు తీసినప్పుడు బాధ పెడతాది, గుచ్చుకున్నప్పుడు కూడా బాధ పెడతాది. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యము ఎవరికైతే తగులుతుందో బాధ కలుగుతుంది, కానీ ఆ బాధలో ఆనందాన్ని మనం వ్యక్తం చేయాలి. ముళ్ళు తీసిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో, నీలో పాపాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా నీలో అంత సంతోషం కనపడాలి. పాపానికి, పుణ్యానికి, దేవునికి, మరి భక్తికి మరి తేడాలను గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనుకరించబడి తిని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు క్రీస్తు వారు తెలియక చేసిన పాపాలకు క్షమాపణ ఉందని మనం లేఖనాలు మరి రూఢిగా మనకు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఒక విట్నెస్ కూడా మనం చూసాం. తెలియక చేసిన పాపాలనగా దేవుడిని తెలియకుండా, నీలో బాప్తిసం లేకుండా, దేవుడంటే ఎవరో తెలియకుండా మరి చేసిన పాపాల కొరకు యేసుక్రీస్తు బలయ్యాడు. మరి ఆయన మరణించాడు. ఆ మరణంలో రక్తంలో కడగబడిన వాడు అపోస్తలుడైన పౌలు. మరి ఎంత రూఢిగా మనకు లేఖనాలు విట్నెస్ తో చూపిస్తున్నాయి. మన అసలు పాయింట్కి వద్దాం. మనం క్రీస్తు రక్తంలో కడగబడి పాపము ఏది? అన్ని కడిగేయాలని అనుకుంటున్నారా? మరి తెలియక చేసి తిరిగనిక కనుకరించబడితిని మరి అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తెలిసి చేసిన పాపాలు ఏమన్నా ఉన్నాయా? అసలు మెయిన్ థింగ్ ఏంటంటే తెలిసి చేసిన పాపాలు. నేటి క్రైస్తవులు అనగా క్రీస్తుని ఎరిగినటువంటి వారు మారు మనసు పశ్చాత్తాపము కలిగి వినుట వలన విశ్వాసము కలుగును. ఎన్నో మహాసభల్లో మరి వారు తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి వారిలో మారు మనసు పొంది మరలా పాపంలో నువ్వు పడుతున్నావేమో, అలా పడినటువంటి వారు ఎవరైనా ఉన్నారో ఒక్కసారి గుండె మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండం 15:29 నుంచి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరపాటుని ఎవడైనా పాపము చేసిన ఎడల వానికి మీకును విధి ఒక్కటే ఉండవలెను. చాలా మంది అంటారు మరి ఇశ్రాయేలు చాలా గొప్పవారు. పాపం విషయంలో ఇశ్రాయేలు కాదు కదా, ప్రపంచంలో ఎవరైనా సరే దేవుని ఎదుట ఒక్కటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనా సాహసించి పాపము చేసిన ఎడల, సాహసించి అంటే చదువు సాహసించి అంటే ఒక్కసారి చెప్పిన తర్వాత వినకుండా చేసేటువంటి వాడు. ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పాను, మాస్క్ లేకుండా తిరిగితే వ్యవస్థకు విరోధులు అవుతాం, క్రిమినల్స్ అవుతామని. పెద్ద పెద్ద పాపిదీవి మాస్కే కదా అనుకుంటారు మన వాళ్ళు. ఎంతో మంది లాఠీ దెబ్బలు తిని ఈ రోజున చాలా బాధలు పడుతున్నారు. అలాంటి క్యారెక్టర్, అలాంటి గుణాన్ని కలిగిన బిడ్డలు మరి మరణించడం వల్ల కుటుంబాలకు ఎంతో శోకము, ఎంతో చింత, మరి ఎంతో మరి బాధలో మునిగిపోతూ ఉన్నారు ఒక్క చిన్న ఆజ్ఞను అతిక్రమించడం వలన. దేవుడు మనకి కరోనాను చూపిస్తున్నాడు అనుకున్నారేమో మీరు. నాకైతే అందులో వాక్యం కనబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కరోనా కూడా మిమ్మల్ని వాక్యంలోకి నింపడానికి ప్రయత్నిస్తూ ఉంది. కరోనా థింక్ పాజిటివ్, ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. మనమన్నీ కూడా మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. ఇవాళ రేపు మనం ప్రయాణం చేయవలసినటువంటి వారు మన ఎదుర లక్షల మంది
ఆల్రెడీ ప్రయాణం చేశారండి. మరి మనం చనిపోయిన తర్వాత పాడే పాట ఏమిటండి? పరదేశులము ప్రియులారా. మరి నేటి కాలంలో మనం చూసినట్లయితే ఆ పాట పాడడానికి కూడా నోచుకోలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు ప్రియమైన సహోదరులారా. చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి దేవుని సిద్ధంగా మరి చూసినట్లయితే నేటి కాలంలో మరి సమాధులు లేవు. మరి ఎక్కడో తీసుకెళ్లి ఏదో కుక్కను పడేసినట్టు పడేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన రోజులు. మరి ఎంతమంది ధైర్యంగా ఉన్నారు ఈ రోజు నేను చనిపోతే కరోనా నన్ను ఏమి చెయ్యలేదు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చనిపోతే దేవుని రాజ్యాన్ని వెళ్ళగలిగానే మరి ఆ సమర్థత అంతా మీలో బలము మరి దేవుని దగ్గర మీరు పొందుకున్నారా? పొందుకోలేదు. క్రైస్తవ్యం అంటే ఒక వెర్రితనంలా ఉందండి. ఎందుకంటే మనం గమనించాలి, చాలా మంది రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటారు. మామూలు టైంలో రోడ్ల మీద సినిమా హాల్లో కనపడదు, మాకు తెలిసిలేరా అని చెప్పేదండి అంటూ ఉంటారు. మరి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ ముఖాల్లో ఆ లైట్లన్నీ కాలిపోతాయండి ఫెయిల్ అయినప్పటికీ. ప్రియమైన సహోదరు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని దేవుడు 69 పుస్తకాలు రాసి 12 మంది అపోస్తుల ద్వారా మరి సాక్ష్యాలు ఇప్పించి విట్నెస్లు చూపించి మరి తెలియక చేసిన పాపం వలన నేను అనుకరించబడ్డానని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటే, నేను క్రైస్తవులలో నేను చిన్నప్పుడే బాప్తీసం తీసుకున్నానంటూ నువ్వు పాపంలోనే మురుగుతూ ఉన్నావేమో, ఇది చిన్న పాపమే కదా అంటావేమో. తాసుపాము చిన్నదైనా విషం ఉంటుందండి. ఎవరైనా చనిపోవచ్చింది. పాపం వలన వచ్చే జీతము మరణము. పాపము మరి మరణము కూడా దూరం బాయి. ఎప్పుడు చాలా జాగ్రత్త. మీరు పాపం చేశారా అని పక్కనే మరణం ఉంటుంది. మీకు ఇమాజినేషన్ అవ్వాలి. ఎవరైనా మనకి రోడ్ నుంచి మనకి రూట్ చెప్పినప్పుడు మరి 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత తమ్ముడు అక్కడ 2 అంతస్తుల పచ్చ బిల్డింగ్ గ్రీన్ బిల్డింగ్ ఉంటుందంటే నీకు ఇమేజిన్ అవ్వాలి ఒక డ్రైవర్ కి హౌ టు క్యాచ్ ద రోడ్. మరి దేవుడు ఎన్నో రకాల మరి ఆలోచనలు చెప్తూ ఉంటే వీళ్ళ ఒక ఇమేజినేషన్ అవుతుందా ఈ రోజున? పాపం ద్వారా మరణం వస్తుందంటే పాపం ద్వారా ముక్తి వస్తున్నట్లు మరి అందరూ కూడా మరి సునామీలో పట్టుకుపోతున్న పాపంలోకి వెళ్తూ ఉంటే ఇది చిన్న పాపం, ఇది చిన్న పాపం అంటూ ఉంటే మరి దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడతాడండి? సిస్టమ్ అది ఒప్పుకోదు. మనం సిస్టానికి లోబడి జీవించాలి, అడ్మినిస్ట్రేషన్ కి లోబడాలి. మరి ఈ రోజున మరి మాస్క్ లేకపోతే ఇజ్రాయెల్ దేశం 500 రూపాయలు 500 సెకండ్లు పైన చెప్తున్నారు. పోలీసు దానికి వెళ్ళండి, మీరు వెళ్తారా? వెళ్ళరు. బయట తిరిగి కరోనా చచ్చిపోతా ఉంటారు. భయం. మరి కరోనాతో చచ్చిపోతామని భయం తప్ప దేవుడు మన కోసం ఏం ఆలోచిస్తున్నాడని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? పాపము వల్ల వచ్చి జీతము మరణము. మరి పాపము వెనకాల వస్తూనే ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉండాలి ప్రేమైన సహోదరులారా. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనా సాహసించి పాపము చేసిన యెడల వాడు యెహోవాను తృణీకరించిన వాడుగును. కొనిగట్టి వాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. మరి మీరు పాపం చేశారండి ఏసికి మరి యెహోవా వచ్చి మరి దేవుడు వచ్చి మిమ్మల్ని హత్తుకుని హగ్గిస్తారండి? ఒక ముద్దు పెట్టుకుంటాడా? తృణీకరించినటువంటి వాడు అవుతాడండి. మరి మీరందరూ కూడా ఎవరైతే మరి పాపము చెయ్యాలని ఆలోచన పెట్టుకున్నారో, ఎవరైతే ఇంకా పాపము ముసుగులోనే ఉంటున్నారో మరందరూ కూడా దేశక్రీస్తు వారిని మరి దేవుణ్ణి మీరు తృణీకరిస్తూ ఉన్నారండి. తృణీకరణ అనగా తెలుగులో మరి 53 అక్షరాలు ఉంటాయి. చాలా పర్యాయ పదాలు, నానా అర్థాలు, సందులు, సమాసాలు, ఇలాగా మనం చూసినట్లయితే లాంగ్వేజ్ బట్టి చాలా అర్థాలు ఉంటాయి. తృణీకరణగా చాలా నీచమైన దాని యొక్క అర్థం వస్తుందండి. మరి దేవుణ్ణి మీరు తృణీకరిస్తున్నారా? ఈ రోజు మరి ప్రేమిస్తున్నారా? తన కుమారుని మరి మీకోసం మరణిస్తే మరి ప్రాణం పెడితే మరి దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాడు యెహోవాను తృణీకరించిన వాడు కనుక అట్టివాడు నిశ్చయముగా జనుల నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఆయన యొక్క మరణానికి ఎవరు కారకులు అవుతారండి? ఎవరికి వాళ్ళే అవుతారు పాపం చేసి. ఎవరి పాపంలో మా తాత పాపం, మా ముత్తాత పాపం నాకు వచ్చిందంటారేమో. ఎలా వస్తుంది? ఒకరి అకౌంట్ లో డబ్బులు ఒకరి అకౌంట్ లోకి వస్తాయా? మా ఇంటి పక్కన కోటీశ్వరుడు ఉంటే నాకు నాకు అంత మంది వస్తుంది అనుకోవచ్చు. అలా రాదండి. సిస్టమ్ అది, అడ్మినిస్ట్రేషన్ అది. మరి గవర్నమెంట్ వారు పెట్టిన పద్ధతి.
మరి ఇవన్నీ కూడా ఈ రాజ్యాలు, మరి ఈ ప్రభుత్వాలు, ఈ పంచాయతీలు ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చింది సిస్టమ్ అంతా. పోలీసు వారు కూడా, మరి పోలీసు వారిని మనం చాలా గౌరవించాలి. ప్రతి వ్యవస్థ కూడా మరి తన పిల్లల కోసమే పనిచేస్తూ ఉన్నాయి, ఏ దేశంలో చూసినా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమును కట్టెలేరుట చూసి, వాడు కట్టెలేరుట చూసిన వారు మోసే యొద్దకును, అహరోను వద్దకును, సర్వ సమాజం వద్దకును వారిని తీసుకుని వచ్చింది. వారికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష పొందవలెను. చూసారండి, మరి సబ్బత్ అనగా విశ్రాంతి దినం 7వ రోజున ఏ పనియు చేయకూడదు. అర్థమవుతుందండి. దేవుడు మరి చాలా చాలా జాగ్రత్తగా మళ్ళీ కూడా చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా రాసి పెట్టాడు బైబిల్. ఏం అర్థం కావాలి మీకు? అర్థం చేసుకోండి. టైం లేదు, ఇంకా టైం దగ్గర పడింది. కరోనా మన చుట్టూరునే ఉంది. ఎవరిని అదృష్టం మరి కబలిస్తాదో పొద్దునికి తెలియదు. అందులో నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు. మరి మనం ఏ విధంగా మరణించామని చూడాలి తప్ప మనం ఏ విధంగా జీవించామన్నది కాదండి. మరి మరణించే ముందు నీ జీవితం యొక్క పరిస్థితి ఏమిటి? మరి సంతోషంగా నువ్వు తిరుగుతూ డబ్బులో మునుగుతూ ఉన్నాము, ఇవన్నీ రావండి. మరి టైల్స్, ఈ మొక్కు పెయింట్, ఈ సీలింగ్లన్నీ మనకు కూడా వస్తాయనుకుంటున్నారేమో. చాలా జాగ్రత్త. ఇవన్నీ కూడా నాటకం. మరి తెర వేసేవాడి టైం వచ్చింది. చాలా జాగ్రత్త అండి. మరి సబ్బాతుని మరి ఎవరు కూడా ఏ పని చేయకూడదు. మరి ఒక సామాన్యమైన వ్యక్తి అరణ్యంలో కట్టెలేరుతున్నారు. ఏమైందండి? కట్టెలేరితే ఏమో తప్పంటారు చెప్పండి మీరు? మన క్రైస్తవులు ఎవరంటే లేదండి కదా, ఎవరంటే అదే మాట్లాడతారు. అది మనిషి యొక్క ఆలోచన. మట్టి పెంకికి ఏం ఆలోచన ఉంటుందండి? ఒక కొమ్మరోడు ఒక మట్టి మొత్తం తీసుకుని ఒక ఆకారం చేస్తాడు. ఇలాగా ఒక దోపకొండో లేదా ఒక కోణం. ఇంతకుముందు కోణం ఉండేవాడు, పెద్ద ఉండి. మరి అందులో ధాన్యం గట్ట మరి అన్ని దాచుకునేవారు. మరి మాకు కూడా కోణం ఎవరంటే కూడా తెలియదు. సరే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒక మట్టి పెంకికి ఆలోచన ఎక్కడది? దేవుడి ఈ రోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. మరి దేవుడు ఏమి చెప్తే అది మరి తీసుకుని మనం ఎదరికి వెళ్ళాలి. చాలా జాగ్రత్త సుమా. ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు కానీ, ఒక రేషన్ కార్డు తీసుకున్నప్పుడు కానీ, ఒక ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు కానీ, ఎక్కడ ఏ కాలంలో ఏది బిల్ చేయబట్టి అదే బిల్ చేస్తాడు. ఎందుకంటే రేషన్ కార్డు రాదు. మరి బైబిల్ మరి చచ్చిపోతావు నువ్వు నరకానికి పోతావు అంటే మరి నువ్వెందుకు దేవుని మాట వినవు? ఎందుకు సింపుల్ గా తీసుకుంటావు దేవుని యొక్క మాటను? మరి నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడేవాడిగా ఉంటున్నావా లేదా? కడగబడ్డావా లేదా? ఇంకా కడగబడలేదా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మరి విశ్రాంతి దినాన్ని మరి అతిక్రమించిన మానవుడు, మరి ఒక సామాన్యుడు మరి మరణించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ మనం చూసాం ఒక ఉదాహరణ. ఎవరో పౌలు గారు తెలియక చేశాడు కాబట్టి కనికరించబడ్డాడు. ఇక్కడ చూస్తున్నాం మరి పూర్వం ఎవరండి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినటువంటి వాడు మరణించాడు. 2 ఉదాహరణలు సరిపోతాయి మన జీవితానికి. బైబిల్ అంతా ఏమవసరం. ఎన్నిసార్లు క్షమించేస్తాడంటే ఒక్కసారి ఇప్పుడు క్రాస్ ద రెడ్ సిగ్నల్ యూ విల్ డై అంటాడు. ఒక్కసారి గవర్నమెంట్ ఒక చట్టం, ఒక బిల్లు చేశారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుందండి. ఏమి అసామస్యగా కాదు. ఇవన్నీ కూడా అన్ని కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ చట్ట సభలన్నీ కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తెలియక చేస్తే కనుగరించబడతావు. నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తూ, క్రైస్తవునిగా మరి బతుకుతూ, మరి పైన పాటలు పాడుతూ, గొప్ప సింగర్ ఏమో జాగ్రత్త, గొప్ప మ్యూజిషియన్ ఏమో చాలా జాగ్రత్త. మరి నువ్వు దైవ సేవకుడిగా మరి జీవిస్తున్నావేమో, మరి ఎన్నో మరి ఇంటర్నేషనల్ స్పీకర్ గా నువ్వు జీవిస్తున్నావా? నీకు బైబిల్ అర్థం కాకపోతే మరి చాలా జాగ్రత్త. మరి దేవుణ్ణి యెహోవాని నువ్వు ధృవీకరిస్తూ ఉన్నావు ఈ రోజున. చాలా జాగ్రత్త సుమా. మరి బైబిల్ మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మరి దేవుడు మన కోసం ఎన్నో విషయాలు రాయించాడు. అలాగే సంఖ్యాకాండం 15:36 చూసినట్లయితే, సర్వ సమాజము పాలు వెలుపుల రాళ్లతో వారిని కొట్టి చంపవలెను మోషేతో చెప్పింది. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలు వెలుపులకు వారిని తీసుకుని పోయే రాళ్లతో మరి చంపడం జరిగింది. చాలా జాగ్రత్త సుమా. అలాగే మరి మనం మెయిన్ పాయింట్ కొడుతున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 6:4 చూసినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను చూసి పరిశుద్ధాత్మలో పాలువారి దేవుని దివ్య వాక్యమును రాబో యుగముల సత్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా
ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. మరి చాలా మంది మన క్రైస్తవులు మనం చూస్తూ ఉంటాం, మహాసభల్లో గాని కోటాల్లో గాని ప్రార్థిస్తూ ఉంటారు, తండ్రి నీకు అసాధ్యమనేది ఏమీ లేదు. ఏమిటండి అసాధ్యమనేది? ఇక్కడ ఏం చెప్తున్నారే చూడండి, ఆయనను మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. రెండు పదాలు సేమ్ టు సేమ్ అండి. ప్రియమైన సహోదరి సహోదరులరా, తమ విషయంలో దేవుని కుమారుని మరలా చిలివేసు. మరి యూదులు గాని మరి రోమయ్యలు గాని మరి చూసినట్లయితే యేసుక్రీస్తు అని ఒక్కసారి సిలువేశారండి. మరి మన క్రైస్తవులు లేదా దేవుని గురించి తెలిసినటువంటి వారు రోజుకి ఎన్నిసార్లు సిలువేస్తూ ఉన్నారు. అలాంటి వారిని నూతన పరచుట అసాధ్యము. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారి మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ అనే వరము మనకు వస్తూ ఉంది. మరి నాకు పాపంలో పడుతున్నావేమో, ఒక్కసారి వెలిగింపబడిన మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొంది మరి బాప్తిసం తీసుకుని నువ్వు పాపం చేసినట్లయితే నిన్ను మారు మనసు పొందినట్లు వారిని మరి మారు మనసు పొందేలాగా అసాధ్యం అంటూ ఉన్నాడండి. అట్టి వారిని మరలా నూతన పరుచుట సిస్టమ్ లేదు, ఇది ఒకటే సిస్టమ్ అండి. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ లో ఉన్నాం కాబట్టి 3 నెలల టైం 90 డేస్ లో మీరు వీసా మార్చుకోవాలి. అదర్వైజ్ ఏదో సంథింగ్ ఎల్స్ ఉంటుంది. లేదా 6 నెలలు అయింది అనుకోండి, 5 నెలలు అయింది అనుకోండి, మీరు ఇల్లీగల్ గానే జీవించాలి. ఇక్కడ ఏదో మనం చెప్తామంటే ఒప్పుకుని ఒక్క 15 రోజులు అంటే కుదరదు, సిస్టమ్ ఒప్పుకోదు. మరి భూమి మీద ఉన్న సిస్టాలు, మనుషుడు చేసిన సిస్టాలు ఒప్పుకోకపోతే దేవుడు పెట్టిన సిస్టమ్, దేవుడు పెట్టిన ఈ పద్ధతిని మిమ్మల్ని మీరు ఎలాగా మార్చడానికి ప్రయత్నిస్తారు? పిచ్చుంటే ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి తప్ప దేవునితో మనం చెలగాట ఆడితే మహాభయంకరమని. ప్రియమైన సహోదరి సహోదరులారా, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక బాహాటముగా 10 మందిలో కూడా మరి నలుమూలలా కూడా మరి సెంటర్ లోకి తీసుకెళ్లి ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినటువంటి వారిని నూతన పరుచుట అసాధ్యము. మరి ఈ విధంగా చేసినట్లయితే మనం క్రీస్తు రక్తంలో కడగబడలేమండి. క్రీస్తు రక్తం మిమ్మల్ని ఏమి చేయలేదు, మిమ్మల్ని నూతన పరచుట అసాధ్యమని చెప్పి వాక్యాలు సెలవిస్తున్నాయి. మరి చాలా మంది బోధకులు చెప్తూ ఉన్నారు, మరి దేవుడు కరుణామయుడు, మీరు ఎన్నిసార్లు పాపాలు చేసినా మరి రక్షిస్తాడు. చాలా జాగ్రత్త మనలో కూడా అబద్ధ బోధకులు ఉందరు అని వాక్యం సెలవిస్తుంది. ఏ ఆత్మ ఏమిటో మరి దేవుని సంబంధించిన లోక సంబంధమా సైతాన్ని సంబంధాన్ని మరి ప్రతి ఆత్మ మనం పరిశీలన చేస్తూ ఉండాలి. మరి సంతకెళ్తే మరి కాయగూరలు పరిశీలన చేస్తాం తప్ప మనం బైబిల్ పరిశీలన చేసి టైం ఉండదు మనకి. కూర్చోకాయలు కొనలేము, మరి డబ్బులు కోట్లు లాస్ అయిపోతారు కాబట్టి కూర్చోకాయలు చెక్ చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు అతి ముఖ్యమైన అతి ప్రాముఖ్యమైన మాటలో జీవం కలదు. అలాగే మత్తయి సువార్త 5:14 చూసినట్లయితే మీరు లోకములకు వెలుగై ఉన్నారు కనుక కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. तुम जगत की ज्योति हो, जो नगर पहाड़ पर बस हो है वहां छिप नहीं सकता. మరి ఏంటంటే ఇక్కడ तुम जगत की ज्योति हो, జగత్ ప్రపంచానికి వెలుగై ఉన్నారు మీరు. జగత్ కి జ్యోతి హో, మరి జ్యోతిని మరి ఆరిపోయినట్లయితే ఏమవుతాయి? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కొండ మీద ఉండే పట్టణము పహాడిగా ఉంచే మరి ఎలా ఉంటుందంటే మరుగు చేయబడదండి. పర్వతాలపై ఉండే వాళ్ళందరికీ కనపడుతూ ఉంటారు. నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావేమో, క్రీస్తులో ఉంటున్నావేమో, మరి క్రీస్తులో నువ్వు వెలిగింపబడ్డావేమో, మరి వెలిగింది మరి వెలిగిలాగే ఉండాలి. మరలా తప్పిపోతే నీకు నూతన పరచుట అసాధ్యము అని చెప్పి వాక్యాలు చెబుతూ చదివిస్తున్నాయి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. మరి ఎంతమంది మరి దీపాలు వెలిగించి మరి కొంచాల కింద పెడుతున్నారండి? మరి చాలా మంది కూడా పాపం చేసినటువంటి వారు బైబిల్ని పక్కన పెడతారు, మరి 10 మందిలో రారండి వారు. చాలా జాగ్రత్త దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసి మనం ముందుకెళ్దాం. అలాగే పరలోక సంబంధమైన వరం పేతురు, మీరు మారు మనసు పొంది క్షమాపణ పొంది నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. చాలా జాగ్రత్త మరి బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా
చాలా జాగ్రత్త. మరి తొట్టిల్లో పడిపోయి మరి ఎవరో ఏదో చెప్తారని కాదు, కానీ మనగా పాపానికి మరి పుణ్యానికి లేదా దేవునికి మరి దెయ్యానికి తేడా తెలుసుకోవాలి. మనం హెబ్రీయుల రాసిన పత్రిక 10వ చూసినట్లయితే మనము సత్యమని కూర్చుని అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పులకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపవు తీక్షణమైన అగ్నియు ఇక నుండును. ఏమంటే చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. మనము సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం పొందిన తరువాత, సత్యమనగా ఎవరు? సత్యమనగా వాక్యమనగా యేసు క్రీస్తు వారు. ఏమన్నా అర్థమవుతుంది కదా? మనం సత్యముని గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన బుద్ధిపూర్వకంగా మరి ఎవరైనా గుంటలో పడతారు అనుకోండి, వెనకాల తోసేస్తే అది బుద్ధిపూర్వకం అవ్వదు. మనకు కావాలని మెల్లగా అడుగులు అడిగేసుకుంటూ దిగితే ఏమవుతుందండి? బుద్ధిపూర్వకం అవుతుంది. అలాగే చాలా మంది కూడా ప్రేమతో ఆశతో పాపంలో అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే మేము చేసినట్లయితే బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకంగా ఉండదు. అలాంటి పాపాలకు బలి ఉండదండి. చాలా జాగ్రత్త. మరి ఇంటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి లైవ్ సెషన్ లో ఇంటున్న మీరందరికీ కూడా ప్రత్యేకమైన నేను వందనము తెలియజేస్తూ వాక్యాన్ని మీరు గమనించాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. మనం సత్యముని గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇక నుండును. మరి దేవుడు ఈ రోజు మీకు 2 చాయిస్ ఇస్తూ ఉన్నాడండి. మరి అగ్ని కావాలా, మరి పరలోకం కావాలా? నిత్య జీవం కావాలా, నిత్య మరణం కావాలా? నువ్వు క్రైస్తవుడిగా జీవించినట్లయితే మరలా పాపం చేస్తే నీకు ఇంకా క్షమాపణ లేదు. మరి మనం దేవుని యొక్క మరి ఏమొద్దు మరి ఎదురు చూస్తుండాలి తప్ప మరలా రిపేర్ చేయటం అసాధ్యమండి. మరి కొన్ని చిన్నప్పుడు నేను చదువుకున్న టైంలో చూపులు ఉన్న సైకిల్ వేసుకెళ్ళిపోండి. మరి 5-6 ప్యాచ్లు వేసిన తర్వాత మరి మన సైకిల్ షాప్ ఓనర్ దగ్గర తీసుకెళ్తే అమ్మ ప్యాచ్లు ఎక్కువయ్యి చూపు మార్చేయాలి అన్నాడు. ఇంకా దానికి రిపేర్ చేయటం అసాధ్యము, ఇంకా పనికి రాదండి. అది కోసుకుని మనం నీళ్ళు లేకపోతే ఏదన్నా ఉపయోగించుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఒక్కసారి నువ్వు క్రీస్తులో ఎదిగింపబడి సత్యమును వచ్చిన అనుభవ జ్ఞానం పొంది ఒక్కసారి నువ్వు పాపంలో పడినట్లయితే మరి అలాంటి వారికి ఎవరికి కూడా రిపేర్ లేదండి. అలాంటి దుకాణాలు ఎక్కడ కూడా దేవుడితో తెరలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి మరి ప్రయత్నిస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి అన్ని కూడా ఫేక్ సంస్థలు, మరి చాలా ఫేకులు ఉన్నాయి ఇక్కడ మనకి ప్రపంచంలో. మరి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తమ విషయంలో దేవుని మరి మరలా సిలువ వేస్తున్నారు అలాంటి వారు. అలా సిలువ వేయకుండా మరి దేవుని దగ్గర రావాలని నేను కోరుతూ ఉన్నాను. మరి అలాగే మంచి జ్ఞానాన్ని వెంటబడిన వాడు మరి ఎలా ఉంటాడు ఒకసారి చూద్దాం. మంచి జ్ఞానం వెంటబడిన వాడు వాక్యముని గ్రహించిన వంటి వారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించాడు. మరి మీరు కూడా అలాగ ఫలించాలి తప్ప మరి డీగ్రేడ్ అవ్వకూడదని బ్యాక్. చాలా జాగ్రత్త. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకు కానీ మరి దేనికి పనికిరాదు. చూస్తారండి, మనకి రోజు ఇంట్లో వాడుతూ ఉంటాం ఉప్పు. ఆ ఉప్పులో ఉన్న ఉప్పు గుణం పోతే ఎవరైనా రిపేర్ చేస్తారని చెప్పండి. మీరు బయలు నిలిచిపెట్టేస్తా. ఎవరైనా చేస్తారా ఉప్పుకి? బైబిల్ చెప్తుందండి, ఉప్పును వేసిన దేవుడే చెప్తూ ఉన్నాడు. ఆ ఉప్పు నిస్సారమైతే దాంట్లో ఏముంటదంటే చెప్తానండి, దేనికి పనికిరాదంటే అది పడేసిన కళల్లో కూడా ఏమి మొలదండి. అక్కడ మొక్కలు కానీ విషమైపోదు, పాయిజన్ అయిపోతుంది. అందుకే క్రైస్తవుణ్ణి మరి ఒక్కసారి ఎలిగింపబడి నువ్వు మరలా పాపంలో పడితే నువ్వేమవుతావంటే ఒక విషంలో మారిపోతావు. నువ్వు దేవుణ్ణి బాహాటంగా అవమానపరుస్తున్నావు కాబట్టి వ్యవస్థకి విరోధకర్త. నువ్వు దేవుడికి, ఒక సిస్టానికి, ఒక అడ్మినిస్ట్రేషన్ కి నువ్వేమవుతున్నావు అంటే ఒక క్రిమినల్. మరి దేవుడికి అంత దూరంలోకి వెళ్ళిపోతే మరి మనం ఎక్కడికి వెళ్తాం? అగ్ని తప్ప మనకేముంటది? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి వెలిగింపు. మీరు లోకంలో ఉప్పు అయి ఉన్నారు కనుక ఉప్పు నిస్సారమైతే అది దేని వలన కలుగును, అది బయట పారవేయబడి మనుషుల చేత రొక్కబడి మరి దేనికి ఇది పనికిరాదు. మరి నేటి కాలం ఉన్న క్రైస్తవుడు పరిస్థితి కూడా అదేనండి. మరి క్రైస్తవులుగా జీవించి మనం
మరి పాపాలు చేస్తూ ఉన్నావేమో, చాలా జాగ్రత్త, మరి తెలియక చేశాను అంటావేమో. దెర్ ఈజ్ నో ఛాన్స్. మరి ఎన్ని చూసామండి ఇక్కడ? పౌలు గారిని చూసాం, ఒక సామాన్యుని చూసాం. మరి చక్కగా దేవుడు మనకు అర్థమయ్యే విధంగా 69 పుస్తకాలు రాస్తే ఇంకా ఇంకో పుస్తకం కలిపితే బాగుంటుందండి, 70లో ఉంటుంది ఏమంటారు ఒకడు. ప్రియమైన సహోదరి సహోదరుల, చాలా జాగ్రత్తగా బైబిల్ని మనం గమనించాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, మీకు ఒక విషయం చెప్తారు, దేవుణ్ణి ప్రతి విషయంలో కూడా ఎవ్వరూ కూడా లెక్క చేయట్లేదు. కన్ఫామ్ గా నేను చెప్పగలను. ఎందుకంటే చాలా మంది దైవసేవకులు చెప్తూ ఉంటారు హల్లెలూయా. అందులో ఉన్న మర్మము, అందులో ఉన్న అర్థము, అది హెబ్రీ పదము ఎవరికైనా గమనిస్తారా? హల్లెలూ యెహోవా, యానిగా దేవుడు, హల్లేల్ ప్లస్ యావే, హల్లేల్ ప్లస్ యెహోవా. హల్లేల్ అనగా ప్రైజ్, సింగ్ ప్రైజెస్ టు గాడ్. హల్లెలూయా అనగా దేవుని స్తుతించుడి, ప్రకటన గ్రంథంలో ఉంటది. తర్వాత కీర్తనలో కూడా ఉంటది, యెహోవాను స్తుతించుడి. అక్కడ ట్రాన్స్లేషన్ లో హల్లెలూయా అంటే రాసి ఉంటదండి. హల్లేల్ అనేది వెర్బ్ ఫామ్, ఇంగ్లీష్ లో చూసినట్టు వెర్బ్. ప్రైజ్, సింగ్ ప్రైజెస్ అంటాడు, దేవుణ్ణి స్తుతించుడి అనే మాట. ఒక బోధకుడు హల్లెలూయా అన్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఎలోహిం అదునా, ఎలోహిం ఈరే, మరి ఎప్పుడు వస్తే గనక. అంతేగాని మరలా హల్లెలూయా అని చెప్తూ ఉన్నాను, నా మనసు చాలా హర్ట్ అవుతుందండి. నాకు ఎప్పుడు చదువుతాను, నాకు వచ్చు. అలాగా దేవుణ్ణి మనం గమనించాలి. అదేదో అవివేకంగా, ఏదో తెలుగు తక్కువగా మనం దేవుణ్ణి హింసిస్తూ తృణీకరిస్తూ ఉంటూ ఉన్నారు చాలా మంది కూడా. ఎందుకు ఈ పరిశీలన లేని జీవితాలు జీవిస్తున్నారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మీ అందరి గురించి కూడా నాకు చాలా బాధగా ఉంది. పరిశీలన చెయ్యండి. మిమ్మల్ని ఒక పేరులోని ఒక పేరు ఉంటుంది, ఒక జాన్సన్ అనే పేరుని మరి జాన్ సన్నో లేదా జాను పొన్నో ఏదైనా మారిస్తే, ఒక అక్షరం మారితే ఎంత బాధపడతారండి మీరు? దేవుడు తన పిల్లలు, ఎవరైనా మీ పిల్లలు లేదా మీ తల్లిదండ్రులు మరి అసహ్యంగా మాట్లాడితే ఎలా ఉంటది? చాలా జాగ్రత్త. ఒకసారి ఆలోచన చేయాలి. హెబ్రీ రాకపోతే 250 లాంగ్వేజ్లు ఉన్నాయి. నువ్వు ఏ దేశంలో పుట్టావు, ఏ రాష్ట్రంలో జీవిస్తున్నావు, నీకు ఒక భాష ఉంటుంది, మదర్ టంగ్. నీ యొక్క టంగ్, నీ మదర్ టంగ్ ఇవ్వని, ఆ టంగ్ లోనే మనం చదువుకుంటే అన్ని అర్థమవుతాయి. మరి దేవుని స్తుతించాలంటే దేవుడికి స్తుతులు అందుతున్నాయా? క్రీస్తు రక్తంలో కడగబడని పాపము ఏమిటంటే, మరి సత్యముని గురించి అనుభవం జ్ఞానం పొందిన తర్వాత మరణను పాపం చేసినట్లయితే యేసుక్రీస్తు వారిని బాహాటముగా సిలువ వేస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి సిస్టానికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి, గవర్నమెంట్ వారికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తావు. దేవుని యొక్క మరి చట్టాన్ని ఉల్లంఘిస్తే మరి చట్ట సభలకు మరి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎందుకంటే కోర్టులో మరి మనం చనిపోయిన తర్వాత కోర్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఒక ఉపమానంగా, మరి ప్రపంచం అంతా కూడా ఒక మనిషి కోసమే పనిచేస్తుంది. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, మరి సిస్టమ్ అంతా కూడా మరి మన కోసమే ప్రయత్నిస్తూ ఉంది. ప్రతిదీ కూడా సువార్తను, మరి మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క మనుగడను ఎలాగ చేయాలని దేవుడు ఎన్నో పెట్టాడండి. మరి మీకు అర్థమైందో లేదే కానీ, మొట్టమొదటిగా దేవుడు ఆదామును తయారు చేయకముందు ప్రపంచానంతా సృష్టించి మరి ఎన్నో రకాలైన పళ్ళు పలహారాల చెట్లు వేశాడు. ఎవరికైనా తెలుసా? ఒక బత్తాయి చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయో, ఒక జామకాయ, ఒక నారింజకాయ, మరి ఎన్ని ఉన్నాయో మరి చూసినట్లయితే మరి తెలియదు మనకి. దేవుడి యొక్క ప్రేమ అంత ధారాళంగా మన మీద ఉంటే మనం ఎంత నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం ఈ రోజుని. ఒక్కసారి నా మాటిని మిమ్మల్ని అందరినీ కూడా హాత్ జోడికి పూజుతాం. మరి మిమ్మల్ని అందరినీ కూడా మరి చేతులెట్టి అడుగుతూ ఉన్నారు, ఒక్కసారి దేవుని మరి ప్రేమించండి. మొట్టమొదటిగా మనం దేవుని దగ్గర మనం వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలని ఫస్ట్ పోజెత్తే వచ్చేది. మరి అలాగే దేవుని దగ్గర రండి, ఆయన మీతో సహవాసం చేస్తాడు. మరి క్రైస్తవుడు అనగా మంచి అభివృద్ధి అయిన వాడు, మరి పరలోకానికి మార్గాన్ని తెలుసుకున్నటువంటి వాడే క్రైస్తవుడు. తప్పిదారు ఉండకూడదని క్రైస్తవుల్లో. యెహోవా భక్తుడు యెహోవాను ఆశ్రయించుడంట. మరి యెహోవా భక్తుడు అనగా యెహోవాను గురించి తెలిసినటువంటి వాడు. అయ్యో నేను తిరిగి చేయనంటే అది ఎలాగండి? నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, నాకు తిరిగి రాదంటే? ఇదంతా నిర్లక్ష్య ధోరణి, ఇదంతా మరి అవిశ్వాసం అని, దేవునిపై నమ్మకం లేకుండా మన సాతానుడు మరి అందరినీ కూడా తావత రప్పిస్తాక ఇప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి నేను ముగిస్తాను. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూసి పరిశుద్ధాత్మలో పాలువారి దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత
తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. నెవర్. గవర్నమెంట్ వాళ్ళు సీల్ అనిపోయిందండి. ఇక్కడ సీల్ ప్రింటింగ్ సీల్ చేసినప్పుడు ఒక సీల్ వేస్తారు ముద్ర, దాన్ని టచ్ చేయడం కూడా ఎవరు సరిపోమండి. దేవుడే సీల్ వేశాడు. మీరు క్రైస్తవుడుగా జీవించినట్లయితే మరి క్రైస్తవుడుగానే జీవించండి. మరి మరలా పాపం చేసినట్లయితే మరి మిమ్మల్ని నూతన పరుచుట అసాధ్యం. అది క్రీస్తు రక్తంలో కడగబడలేదు. ఇది సత్యం. సత్యం. మరి వీళ్ళందరూ కూడా దేవుళ్ళలోకి రావాలి. మరి మారు మనసు పొందినటువంటి వారు అందరూ కూడా క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో జీవించి మరి మనందరూ కూడా పరలోక రాజ్యం చేద్దాం. మరి అందరూ కూడా మరి ఎంతో మరి ఓపికతో ఉన్నందుకు మీ అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఈ వాక్యాన్ని ముగిస్తున్న చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి గొప్ప దేవ, మరి ఈ రోజు మరి మీ యొక్క వాక్యాన్ని మరి మీరు విశదీకరించడం మరి ఇనుటకు మరి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు మహిమ కలుగుగా. అలాగేనైనా మరి తెలిసి చేసిన పాపములకు మరి బలి లేదని మరి మీరే వాక్యంలో మరి సెలవిస్తున్నారు తండ్రి. మరి ఆ విధంగా మరి సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా పాపము చేసినటువంటి వారు మరి మిమ్మల్ని సిలువేస్తూ ఆటముగా అవమానపరుస్తున్నారు. కాబట్టి అట్టి వారిని నూతన పరుచు అసాధ్యమని మీరు లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. అలాగేనైనా మరి అలాంటి వారి నూతన అలాంటి వారు ఎవరు ఉండకూడదు. అలాగే మీరందరూ కూడా క్రీస్తులకు రావాలని అలాగే మరి యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు సహోదరులు చక్కని వర్తమానాన్ని మనకు అందించి ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే సరిపోలేదు, కానీ క్రైస్తవులుగా యొక్క ప్రవర్తన మనం నేర్చుకుని ఆ ప్రవర్తనలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం యొక్క భావాలు మనకు అర్థమవుతాయి. ప్రతి విషయం కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది. మనము మన ప్రవర్తన మార్చుకోలేదు అనుకోండి, వాక్యం చెప్తున్నప్పుడు ఎలా ఉంటది? బల్లెంతో పొడిసినట్టు ఉంటుంది. బల్లెంతో పొడిసినట్టు ఉంటుంది అనమాట. అందుకని వాక్యానుసారంగా జీవించే వారికి ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే తప్పు ఉన్నప్పుడు అయ్యో నేను ఈ తప్పు ఉంది, నేను మార్చుకోవాలనుకుంటాను. అలాగే ఏ తప్పు లేనప్పుడు సంతోషపడుతూ దేవుడు స్తుతిస్తూ ఆయన కొరికి బిడ్డలుగా ఉంటారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చక్కని వాక్యం చెప్పిన బిడ్డకు మరొకసారి నా ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. ఇంకా బలపడి అనేక మందికి రక్షణ మార్గంగా ఉండాలని కోరుచున్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.